కథ పేరు ప్రేమించు ప్రేమ పంచు. రచయిత హిరణ్మయీ దేవి గారు. కథలోకి వెళ్తే జరిగిన కథ చూస్తే శ్రీరామ్ హేమల కూతురు దీప్తి మనోజ్ఞ మంచి ఫ్రెండ్స్. ఇద్దరు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటారు. మనోజ్ఞ సెలవుల్లో కృష్ణ మనోహర్ అనే వ్యక్తి దగ్గర జాబ్లో జాయిన్ అవుతుంది. దీప్తి కృష్ణ మనోహర్ ప్రేమించుకుంటున్నారు అనుకొని శ్రీరామ్ కృష్ణ మనోహర్ వాళ్ళ అమ్మగారితో మాట్లాడడానికి వాళ్ళ ఊరు వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళి చూశాక వాళ్ళ అమ్మగారి స్థానంలో మైథిలి అని శ్రీరామ్ చిన్నప్పుడు మరదలు ఉంటుంది. అది చూసి షాక్ అయిన శ్రీరామ్ తన గతంలోకి వెళ్ళి ఆలోచించుకుంటుంటాడు ఏం జరిగింది అనేది. కథలోకి వెళ్తే సిటీకి వచ్చాక ఉద్యోగ ప్రయత్నాలని ముమ్మరం చేశాడు శ్రీరామ్. ఇంటర్వ్యూలకు ఆ మూల నుంచి ఈ మూలకు బస్సులలో తిరగవలసి రావటంతో చాలా అవస్థలు పడ్డాడు. అది గమనించిన అతని ఫ్రెండ్ భారవి తన పాత స్కూటర్ని వాడుకోమంటూ ఇచ్చాడు. ఆ రోజు ఫైనల్ ఇంటర్వ్యూ ఉండటం వల్ల బాగా ప్రిపేర్ అయ్యాడు. జాబు వస్తే తిరుపతికి వస్తానని ధైర్యం చేసి మొక్కుకున్నాడు. ఎందుకంటే ప్రతిదీ తను అనుకున్న బడ్జెట్లోనే ఆలోచిస్తాడు అతను. ఇక పావుగంటలో గమ్యం చేరుతానని అనుకుంటుండగా ఓ కారు వేగంగా వచ్చి అతని స్కూటర్కి డాష్ ఇచ్చింది. ఎగిరి అవతల పడ్డాడు శ్రీరామ్. స్కూటర్ బాగా డ్యామేజ్ కావటం, తగిలిన దెబ్బలు కన్నా ఎక్కువగా బాధను కలిగించటంతో అప్రయత్నంగా కళ్ళల్లోకి నీళ్లు చేరాయి. కంగారుగా కారు దిగిందో యువతి. కింద పడి ఉన్న అతని దగ్గరికి గబగబా వచ్చి అతని చేయి అందిస్తూ సారీ, వెరీ సారీ అంది. ఎలాగోలా లేచినా నిలబడలేకపోయాడు శ్రీరామ్. కాలికి దెబ్బ తగలటం వల్ల అతని చేతుల్ని తన భుజాల మీద వేసుకొని ఆసరాతో నడిపిస్తూ ఓ చెట్టు కిందన్న బండరాయి దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది. నొప్పితో అతను విలవిలలాడుతుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కారులో ఉన్న వాటర్ బాటిల్ పట్టుకొచ్చి అతనికి ఇచ్చింది. అతను కాసినన్ని నీళ్లు తాగాడు. తర్వాత కొన్ని నీళ్లను తన కర్చీఫ్ మీద చిలకరించి అతని ముఖానికి అంటుకున్న మట్టిని తుడిచింది. స్కూటర్ డిక్కీలో నా ఫైల్ ఉంది, ఇవ్వండి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్నాడు. ఈ టైంలో ఈ పరిస్థితిలో ఎలా వెళ్తారు అంటూ ఫైల్ని తన కారులో ముందర పెట్టేసింది. అదే దారిని వెళ్తున్న వ్యక్తిని బతిమాలి స్కూటర్ని ఓ పక్కకు పెట్టించి అతని సహాయంతో శ్రీరామ్ని తన కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి దారితీసింది. శ్రీరామ్ ఆమె వెంక కంగారుగా చూసేసరికి భయపడకండి, ఆ హాస్పిటల్ వారంతా నాకు పరిచయస్తులే అంది. అంటే తరచూ యాక్సిడెంట్లు చేస్తూ ఉంటారా ఏం అన్నాడు ఆశ్చర్యంగా. ఆ మాటలకు నవ్వు కోపం సమపాలలో వచ్చాయి ఆమెకి. మా అంకుల్దే ఈ హాస్పిటల్, ఆయన పెద్ద డాక్టర్ అంది. ఇంతలో డాక్టర్ వచ్చి శ్రీరామ్ కాలు మీద దెబ్బలు తగిలిన చోట నొక్కి నొక్కి చూశాడు. హేమా, దెబ్బలు బలంగా తగిలాయి, ఎక్స్రే తీయించాలి, ముందు అడ్మిట్ చేసుకుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అన్నాడు ఇంజెక్షన్ ఇస్తూ. హేమ శ్రీరామ్ వంక చూసింది. అతడు వాల్క్లాక్ వంక చూస్తూ గాడ్, ఇంటర్వ్యూ మొదలయ్యే ఉంటుంది. ఈ ఫైనల్ ఇంటర్వ్యూలో నెగ్గుతానని, తప్పకుండా జాబ్ వచ్చేస్తుందని ఎంతో హోప్తో ఉన్నాను. నా ఫైల్ తెప్పిస్తారా? ఎలాగోలా వెళ్ళిపోతాను అన్నాడు. ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్తారు? కనీసం 15 రోజులైనా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందనుకుంటున్నా అన్నాడు డాక్టర్. 15 రోజుల అరిచినట్లే అన్నాడు శ్రీరామ్. ఫ్రాక్చర్స్ ఎక్కువగా అయితే అంతకన్నా ఎక్కువ రోజులే పడుతుంది అంది నర్స్ అతనికి టాబ్లెట్నిస్తూ. ఎంత నిగ్రహించుకోవాలన్నా శ్రీరామ్ వల్ల కాలేదు. తెగిన హారంలోని పూసల్లా అశ్రువులు జలజలా రాలాయి. అది చూసిన హేమకి అతనికి జాబ్ ఎంత అవసరమో అర్థమైంది. ఇచ్చిన మందుల వల్ల నిద్రలోకి జారుకున్న అతని వంక పరీక్షగా చూసింది. సామాన్యమైన దుస్తుల్లో ఉన్న కనుముక్కు తీరు బాగుంది. ముఖ్యంగా ఆ గిరిజాల జుత్తు వల్ల మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నాడు అనుకుంటూ బయటకు వెళ్ళి కారులో నుంచి అతని ఫైల్ తీసుకొచ్చి కుర్చీలో కూర్చొని తాపీగా చూడసాగింది. అతని సర్టిఫికెట్లు చూసి బ్రిలియంటే అనుకుంది. ఫైల్ ఫోల్డర్లో ఉన్న పోస్ట్ కార్డును చూస్తూ ఇంకా ఇలా లెటర్స్ రాసుకునే వాళ్ళు ఉంటున్నారు కానీ క్రమేణా ఇది మాయమయ్యేటట్లే ఉంది అనుకుంటూ సభ్యతను పక్కకు పెట్టి అతని గురించిన వివరాలు తెలుస్తాయన్న తలంపుతో చదవసాగింది. అన్నయ్య, నువ్వు పంపిన 5,000 అందాయి. అమ్మా నాన్న ఎంతో సంతోషపడ్డారో. 2,000తో ఇంట్లో కావలసినవన్నీ తెచ్చి మిగతా 3,000 మార్వాడి అప్పుకు జమ కట్టారు. సారీ అన్నయ్య, నువ్వు కొనిచ్చిన సెల్ నీళ్ళలో పడి పనిచేయటం లేదు, అందుకే ఈ కార్డు రాస్తున్నాను. నా బర్త్డేకి అమ్మ తన పట్టుచీరతో పరికిణీ కుట్టించాలనుకుంటోంది, కానీ నాకు అలా ఇష్టం లేదు. అమ్మకు మాత్రం ఎన్ని చీరలున్నాయని. అందుకే నాకు కొత్త డ్రెస్ కొని పంపవా? ఈ సంగతి మరెవరికీ చెప్పకేం. నువ్వు డ్రెస్ తీసుకొని మన ఊరికి వస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ చెల్లి సుమ.
అది చదవటంతో దాదాపు అతని ఆర్థిక పరిస్థితి అంతా అర్థమైంది హేమకు. పాపం, జాబ్ కోసం ప్రయత్నిస్తున్న అతనికి యాక్సిడెంట్ చేసి చాలా కష్టమే కలిగించాను అనుకుంది బాధగా. 2 గంటల తర్వాత మెలకువ వచ్చింది శ్రీరామ్కి. మంచం పక్కనున్న కుర్చీలో వాలి నిద్రపోతున్న హేమను చూడగానే జాలేసినా తనకి ఈ పరిస్థితి తెచ్చిపెట్టినందుకు కోపము వచ్చింది. అంతలోనే అలా గాలికి వదిలేసి వెళ్లకుండా ట్రీట్మెంట్ ఇప్పించడమే కాక ఇంకా తనని కనిపెట్టుకొని ఉన్నందుకు కృతజ్ఞతగాను అనిపించింది. చిరు సవ్వడికే హేమ కళ్ళు తెరిచింది. ఓ సారీ, మీ సెల్ ఒకసారి ఇస్తారా అని అడిగాడు. ఆమె సెల్ అందించింది. జేబు తడుముకొని విజిటింగ్ కార్డు తీసి ఫోన్ చేశాడు. అవతలి వాళ్ళు ఏం చెప్పారో కానీ అతని ముఖం పాలిపోయింది. బాధగా అతని నుదుటి మీద కొట్టుకున్నాడు. అది చూసి గిల్టీగా ఫీల్ అవుతూ, జాబ్ చేజారిపోయినట్లుంది కదూ అడిగిందామె మెల్లగా. అవునండి, నాకు ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య అన్నాడు బాధగా. మీకు జాబ్ వచ్చేలా చేస్తాగా అంది ఓదార్పుగా. ఏదో సాంత్వన కలిగించడానికి అంటోంది గాని జాబ్ అంటే మాటలా? ఉద్యోగ ప్రయత్నాలకు అడ్డుగా ఉందని చేస్తున్న జాబ్ని వదిలేశాను. చిన్నదేగా గని ఇప్పుడు 15 రోజుల పాటు ఖాళీగా ఉంటే ఎలా? ఈ ఖర్చుల్ని, రూమ్ రెంట్ని భరించేది ఎలా అనుకుంటూ తనలో తాను మదనపడసాగాడు శ్రీరామ్. అతనికి తన మాటల పట్ల ఏమాత్రం నమ్మకం కలగలేదని గ్రహించింది హేమ. అతని చేతిలో నుంచి సెల్ తీసుకొని బయటకు వెళ్ళి 10 నిమిషాల పాటు మాట్లాడి తిరిగి అతని బెడ్ దగ్గరకు వచ్చింది. ఈలోగా ఓ కుర్రవాడు వచ్చి క్యారియర్ని, పళ్ళు, ఫ్లాస్కు, ఇతర నిత్యావసరాలున్న బ్యాగ్ తెచ్చి ఇచ్చాడు. హేమ చేతులు కడుక్కొని ఓ ప్లేట్లో అన్నం, కూర వేసి అతనికి అందించింది. చేతికి తగిలిన గాయాల వల్ల అతడు తినలేకపోవటాన్ని గమనించి అన్నం కలిపి తినిపించసాగింది. ఆకలి మీదున్నాడేమో వారించకుండా ఆత్రంగా తిన్నాడు శ్రీరామ్. తర్వాత మంచినీళ్లను తాగిస్తుంటే సారీ, మీకు శ్రమ కలిగించినందుకు అన్నాడు. ఆ మాట అనవలసింది నేను అంది హేమ. నా కోసం పొద్దుటి నుంచి ఇక్కడే ఉండిపోయారు మీరు. ఏమీ తిన్నట్లు లేదు, తినండి అన్నాడు శ్రీరామ్. హేమ తింటూ అతని వివరాలు కనుక్కోసాగింది. ఇంతలో ఓ నర్సు వచ్చి, మిస్ హేమ, మీకేదో ఫ్యాక్స్ వచ్చింది, డాక్టర్ గారు ఇచ్చిరమ్మన్నారు అంటూ ఓ పేపర్ అందించింది. ఆమె దాన్ని ఓసారి చూసి ఇది మీకే అంటూ అందించింది. దాన్ని చదువుతున్న అతనికి మతిపోయినంత పనైంది. ఏంటి, ఇదెలా సాధ్యం? ఈ అపాయింట్మెంట్ లెటర్ ఏంటి? ఇక్కడికి నేనెప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళలేదే ఆశ్చర్యంగా అయోమయంగా అన్నాడు శ్రీరామ్. చెప్పాగా, మాకు బోలెడు వ్యాపారాలున్నాయి, ఎన్నో బ్రాంచులు ఉన్నాయి. అవి పుష్పక విమానాల్లా ఎందరున్నా మరికొందరికి ఉద్యోగాలను ఇస్తూనే ఉంటాయి. ఈ జాబ్ నచ్చితే మీరు కోలుకున్న వెంటనే చేరండి, నచ్చకుంటే వేరే ప్రయత్నాలు చేయొచ్చు అంది హేమ సింపుల్గా. శ్రీరామ్కి ఇంకా నమ్మశక్యం కాలేదు. నేనెవరో తెలియకుండా మా నాన్నగారికి నా మీద చాలా నమ్మకం. నా మూలంగా మీకు కలిగిన ఇబ్బందిని, జాబ్ ఆవశ్యకతని చెప్పాను అంతే అంది నవ్వుతూ. అతి సామాన్యంగా కనిపిస్తున్న తన ఎదురుగా నిల్చున్నది సాధారణమైన అమ్మాయి కాదని అర్థమైంది అతనికి. కృతజ్ఞతతో చేతులు జోడించబోతే హేమ మృదువుగా వారించింది. ఫ్రాక్చర్లేమీ కాకపోవటం వల్ల 6 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. తన కారులో తీసుకెళ్లి అతని రూమ్ దగ్గర దించింది హేమ. థ్యాంక్స్ చెప్పి అతను కదలబోతుంటే ఆశ్చర్యపోతూ, ఏంటి, నన్ను లోపలికి పిలిచేది లేదా? కొన్ని బ్యాగ్స్ పట్టుకొని దిగుతూ అడిగింది హేమ. ఇది బ్రహ్మచారులుంటున్న గది, మీలాంటి వాళ్ళు వచ్చి కూర్చునేలా ఉండదు అన్నాడు సిగ్గుపడుతూ. అతని ఇబ్బందిని అర్థం చేసుకున్న ఆమె మరి రెట్టించకుండా బ్యాగ్స్ని అతనికి అందించి కారెక్కింది. నయం, రూమ్మేట్స్ లేరు, ఉంటే ఎన్నెన్ని కామెంట్స్ చేసేవాళ్ళు అనుకున్నాడు శ్రీరామ్. తన షెల్ఫ్లో సర్దేందుకు ఆమె ఇచ్చిన ఒక్కో కవర్ ఓపెన్ చేయసాగాడు. ఒక కవర్లో 4 కొత్త డ్రెస్సులున్నాయి. అమ్మో, ఎంత బాగున్నాయో, బాగా ఖరీదైనవిలా ఉన్నాయి అనుకుంటూ అపురూపంగా వాటిని స్పృశించి లోపల పెట్టేశాడు. అలా పెడుతున్నప్పుడు అందులో నుంచి ఓ కవర్ జారిపడింది. అందులో 5,000 రూపాయలతో పాటు చిన్న స్లిప్ ఉంది. ఆత్రంగా దాన్ని చదివాడు. మీరు ఆఫీస్కి వెళ్ళేంత వరకు అవసరాలుంటాయి, ప్లీజ్ రిజెక్ట్ చేయొద్దు. అంతకైతే మీకు వీలున్నప్పుడు రిటర్న్ చేద్దురు కానీ జాబ్లో చేరి ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాక ట్రీట్ ఇవ్వడం మర్చిపోవద్దే. అన్నట్లు మీ స్కూటర్ని రిపేర్కి ఇచ్చాను, బ్రాండ్ న్యూలా మార్చి మీకు తెచ్చిస్తానన్నాడు మెకానిక్. బహుశా 2 రోజుల్లో మీ ముందుంటుంది అని రాసి ఉంది. దాన్ని చదువుకుంటూ అలాగే ఉండిపోయాడు. డబ్బున్న పిల్లే అయినా ఎదుటి వ్యక్తి కష్టసుఖాల గురించి ఇంతలా ఆలోచించి సహాయం అందించింది అంటే ఎంతో మంచి మనసు, మానవత్వం ఉన్న అమ్మాయి హేమ అనుకున్నాడు.
యాక్సిడెంట్ అయిన విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని తెలియకుండా జాగ్రత్త పడ్డాడు శ్రీరామ్. ఆ మర్నాడే అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని బయలుదేరాడు. హేమ గ్రూప్స్ అన్న సైన్ బోర్డులో ఉన్న వివిధ కార్యాలయాల వివరాలను చదువుతూ ఆ పెద్ద కమాన్లో నుంచి ఫర్లాంగ్ దూరం నడిస్తే గాని ఆఫీస్ బిల్డింగ్ చేరుకోలేకపోయాడు. అత్యంత ఆధునికంగా ఎంతో చక్కని డెకరేషన్తో ఉన్న హాల్లోకి ప్రవేశించి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి తను వచ్చిన పని చెప్పాడు బెరుగ్గా. ఆమె ఇంటర్కంలో మాట్లాడి అలా లెఫ్ట్కు వెళ్ళి ఆ తర్వాత లెఫ్ట్కి టర్న్ అయితే ఎండీ గారి ఛాంబర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అంది. ఆమెకు థ్యాంక్స్ చెప్పి ఛాంబర్ దగ్గరికి వెళ్ళి మే ఐ కమిన్ సార్ అంటూ లోపలికి వెళ్ళాడు. నల్లగా బక్కపలుచుగా సూట్లో ఉన్న వ్యక్తిని పోలికలను బట్టి హేమ తండ్రిగా గుర్తించాడు శ్రీరామ్. నమస్తే సార్ అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. అతడు అడిగిన ప్రశ్నలన్నింటికీ వివరంగా ఓపికగా జవాబులిచ్చాడు. అతడు సంతుష్టుడై అమ్మాయి చెప్పినందుకైతేనే, నీవు క్వాలిఫికేషన్స్ చూసి అయితేనే ఇంత బాధ్యతాయుతమైన పోస్టులో అపాయింట్ చేశాను. అందరూ మెచ్చేలా నీ పనితీరు ఉంటే మరిన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాం అని ఇంటర్కంలో ఎవరినో పిలిచాడు. ఓ 50 ఏళ్ల వ్యక్తి లోపలికి రాగానే, రాఘవరావు గారు, ఈ అబ్బాయి పేరు శ్రీరామ్, మన కొత్త బ్రాంచ్కి మేనేజర్గా అపాయింట్ చేశాను. వర్క్ ఏంటో వివరించండి అంటూ శ్రీరామ్ వైపు తిరిగి, ఈయన రాఘవరావు గారు 20 ఇయర్స్గా పనిచేస్తున్నారు. వారిచ్చిన పని ఏమిటో తెలుసుకొని చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే ఆయన్ని సంప్రదించండి. నేనెప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. అత్యవసరంగా నన్ను సంప్రదించాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే అన్నాడు యశ్వంతరావు. రండి శ్రీరామ్, గంట తర్వాత మీటింగ్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాను. అంతవరకు ఇక్కడ పని ఏంటో, మీరు ఎవరెవరితో కలిసి ఆ పనులు చేయాలో చెబుతాను అన్నాడు అతను చిరునవ్వుతో. అలాగే సార్, వినయంగా బదులిచ్చాడు శ్రీరామ్. మర్యాదపూర్వకంగా యశ్వంతరావుకి మరోసారి కృతజ్ఞతలు తెలిపి అతని నుంచి సెలవు తీసుకొని రాఘవరావుతో ముందుకు కదిలాడు శ్రీరామ్. ఆ సాయంత్రం హేమకు ఫోన్ చేశాడు శ్రీరామ్. మేడం, నేను శ్రీరామ్ని. జాబ్ ఇప్పిస్తున్నానంటేనా కంటి తడుపుగా ఏ చిన్న జాబు అనుకున్నాను, కానీ కలలో కూడా ఊహించిన మంచి పోస్ట్ ఇప్పించారు. మీకెలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియడం లేదు అన్నాడు. జాబ్ ఇప్పించి తప్పు పని చేసినట్లున్నాను అంది హేమ. అయ్యో, అదేంటి అలా అనేశారు? నా వల్ల ఏదన్నా ఇబ్బంది కలిగిందా మేడం? కంగారుగా అన్నాడు శ్రీరామ్. కలగలేదని ఎలా అనుకుంటున్నారు? తీవ్రంగా అడిగిందామె. ఇంకా కంగారు పడిపోయాడు శ్రీరామ్. మేడం, అదేంటో చెప్పండి మేడం ప్లీజ్ అన్నాడు ఆత్రంగా. ఇదే మాటకు ముందో మేడం వెనకో మేడం తగిలించి మాట్లాడుతున్నారేంటి? ఇలాంటి ఫార్మాలిటీస్ నాకు నచ్చవు. నాతో ఫ్రెండ్లీగా ఉంటేనే నాకు ఇష్టం. నాకు దగ్గర స్నేహితులు ఎక్కువగా లేరు అంది హేమ. అమ్మయ్యా, అంతేనా? చాలా భయపడ్డాను. ఇక నుంచి మనం ఫ్రెండ్స్మి, సరేనా? మేడం సారీ, సరేనా హేమ గారు అన్నాడు తేలికగా ఫీల్ అవుతూ. అదుగో మళ్ళీ గారెలు బూరెల్లా గారి అండీలు ఎందుకు? చిలిపిగా అడిగింది. బాబోయ్, మీరేదేదో అనకండి. అసలే నాకు అమ్మాయిలతో పరిచయాలు తక్కువ. ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. సరే, నేను నేర్పిస్తా గానీ మీకెంత పని ఉన్నా రోజు ఫోన్లో మాట్లాడాలి. ఇంకా ప్రతి ఆదివారం కలవాలి. రాఘవరావు అంకుల్ పిలిచినా ఆ రోజు వెళ్ళవద్దు. అలాగే మేడం. అదిగో మళ్ళీ అలా తొందరపడి మాట ఇచ్చేయకండి, చిక్కుల్లో పడతారు. ఓ వారం పాటు మీ డ్యూటీ చేసి నాతో అంత టైం స్పెండ్ చేయగలరో ఆలోచించుకొని చెప్పండి అంది హేమ. సరే గాని మరి మీరు నన్ను మన్నించకూడదు కదండి అన్నాడు. ఓహో, పిట్ట కూత పెడుతుందే, బై అంటూ ఫోన్ పెట్టేసింది నవ్వుతూ. 2 రోజులకి అర్థమైంది శ్రీరామ్కి. ఊపిరి సలపని పనులతో బాధ్యతలతో టైం దొరకటం మృగ్యమని. రోజు రోజుకి పనుల ఊబిలో కూరుకుపోతూ ఉండటం ఓ దశలో కష్టంగా తోచినా, నాకంటే వయసులో పెద్దవాళ్లే ఎంతో ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటేనే నే చేయలేనా అని మనసును ఉత్తేజపరుచుకుంటూ పని చేయసాగాడు. ప్రయత్నించకుండా శ్రమించకుండా కీర్తి శిఖరాలను అధిరోహించిన వాళ్ళు ఎవరూ ఉండరు అని తనకు తానే పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటూ వేరే ఆలోచనలకు తావీయకుండా పూర్తిగా ఆఫీస్ పనికి అంకితం కాసాగాడు. జాబ్లో చేరాక హేమ చెప్పినట్లుగా ఉంటున్న రూమ్ ఖాళీ చేసి ఆఫీస్ స్టాఫ్ క్వార్టర్లోకి మారాడు. ఇంటికి వెళ్ళి భోజనం ముగించేసరికి 10:30, 11 అయ్యేది. అంత రాత్రి పూట ఫోన్ చేయటం బాగోదని కొంత అలసటతో కొంత ఫోన్ చేసేవాడు కాదు. ఆదివారం లేటుగా నిద్ర లేవటం, పర్సనల్ పనులేమన్నా చూసుకోవటంతో రోజంతా గుప్పెట్లోని ఇసుకలా ఇట్టే జారిపోయేది.
2 వారాలు గడిచిపోయాయి. ఇంకో జాబ్లో చేరాలన్న విషయం మాత్రం తల్లిదండ్రులకు చెప్పాడు. మిగిలిన వివరాలన్నీ వారి సమక్షంలో చెప్పొచ్చనుకుంటూ. 3వ ఆదివారం తలుపు టక్టకమని చప్పుడవుతుంటే ఇంత పొద్దున్న ఎవరొచ్చారు అనుకుంటూ తలుపు తెరిచాడు శ్రీరామ్. ప్రత్యూషపు తొలికిరణంలా వసంత మాసపు తొలి చిగురులా చిరునవ్వుతో దర్శనమిచ్చిన హేమను చూసేసరికి నిద్రమత్తు వదిలిపోయింది. ఒక్క అంగలో వెనక్కి వెళ్ళి బనీని వేసుకొని షార్ట్ మీద లుంగి కట్టుకొని వచ్చి, మీరా, రండి మేడం, కూర్చోండి అన్నాడు కంగారుగా. రాను, మళ్ళీ మేడం గీయడం అని మొదలెట్టారుగా. ఓ సారీ హేమ, ఇచ్చిన మాట ప్రకారం కలవలేకపోయాను అన్నాడు అపాలజెటిక్గా. పర్వాలేదు, ముఖ్యమైన పని మీద వచ్చాను, తొందరగా స్నానం అది చేసి రండి అంది హేమ ఇల్లంతా పరికిస్తూ. ఇంటిని నీట్గా పెట్టుకున్నందుకు నాలుక ఖర్చుకుంటూనే బాత్రూంలోకి దారి తీశాడు శ్రీరామ్. అతను బయటకు వచ్చేలోగా నీట్గా సర్దేసింది హేమ. మంచం మీద నీట్గా దుప్పటిని పరిచింది. ఈలోగా బయటకు వచ్చిన శ్రీరామ్, సారీ, మీకు శ్రమ ఇచ్చాను అన్నాడు కాస్త సిగ్గుపడుతూ. ఇంటిని శుభ్రంగా ఉంచకపోతే పిచ్చి కోపం వస్తుంది నాకు. ఇప్పుడు మీరు మంచి పోస్ట్లో ఉన్నారు, ఇంటికి గబుక్కుని ఎవరైనా వస్తే ఇలాగైనా ఉండేది అంది కోపంగా. నిజమే గాని రోజు ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుంది అంటూ కిచెన్లోకి వెళ్ళి టీ కలుపుకొచ్చాడు. అతనిచ్చిన టీ అందుకుంటూ కప్పు వంక పరీక్షగా చూసింది. అలాగే దుమ్ము పేరుకుపోయిన ఫ్లోరింగ్ను చూస్తూ, ఎవరన్నా పనమ్మాయిని పెట్టుకుంటే బాగుంటుంది కదా, లేకుంటే మీ వాళ్ళనైనా ఇక్కడికి రప్పించుకుంటే ఇంకా బాగుంటుంది అంది హేమ. బ్రహ్మచారి గదులకు పనమ్మాయిలు ఓ పట్టాన రారు. అమ్మ వాళ్ళైతే ఊరు వదిలి రావటానికి ఇష్టపడరు. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకురావటానికే ప్రయత్నిస్తాను అన్నాడు శ్రీరామ్. సరే, ఇక పదండి, షాపింగ్ చేయాలి అంది కుర్చీలో నుంచి లేస్తూ. నాకు చేత కాదండి అన్నాడు మెల్లగా. చేత కాదు అన్న పదం మీ డిక్షనరీ నుంచి తీసి పారేయండి. అదేం బ్రహ్మ విద్య కాదు. ఓ 4 సార్లు షాపింగ్ చేస్తే అదే అలవాటవుతుంది అంది తేలిగ్గా. చచ్చిందిరా గొర్రె అనుకుంటూ కదిలాడు అతను. ఎంతైనా ఎండీ కూతురు, ఆమె మాట వినక తప్పదు. కానీ ఆమెతో తనను చూసిన వాళ్ళు ఆయనకి చెబితేనో అనుకున్నాడు భయంగా. అతని మౌనం గమనించి, మా వాళ్ళేమి అనుకోరు అంది. ఉలిక్కి పడ్డాడు శ్రీరామ్. పొరపాటున బయటకు అనేశానా అనుకున్నాడు. మీరు నోరు విప్పి చెప్పకున్నా ముఖం చూస్తే తెలిసింది అంది హేమ. మరోసారి ఉలిక్కిపడి ఆమె వంక భయంగా చూశాడు. ఇక చేసేది లేక పదండి అంటూ ఆమె వెంట నడిచాడు. ఆమె కారులో కూర్చుని డోర్ తెరుస్తూ రండి అంది. ఎక్కుతూ, మళ్ళీ యాక్సిడెంట్ చేయరు కదా అనుకున్నాడు భయంగా. ఏదో అప్పుడు అలా అయింది కానీ యాక్సిడెంట్ చేయడం నాకేమన్నా సరదానా అంది హేమ. అప్పటి సంఘటన గుర్తొచ్చి బిక్క చచ్చిపోయాడు శ్రీరామ్. అమ్మో, ఈమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు. కత్తి మీద సాములా ఉంది ఈవిడతో అనుకుంటున్నారు కదూ. అదేంటో ఒక్కొక్కరిని చూసిన వేళ విశేషం. నాతో స్నేహం కోసం పాకులాడే వాళ్ళున్నా మీతో మాట్లాడాలని మీరెంతో కాలంగా తెలిసిన మనిషిని అనిపిస్తూ ఉంది నాకు అందామె సిన్సియర్గా. అది నా అదృష్టమేమో మనసులో అనుకున్నాడు శ్రీరామ్. సిటీలోకెల్లా పెద్దదైన షాపింగ్ మాల్ ముందు కారు ఆపింది హేమ. తన కోసం డ్రెస్సులు సెలెక్ట్ చేస్తుంటే నాకు ఇప్పుడే వద్దండి అన్నాడు కంగారుగా. హేమా గ్రూప్స్లో ముఖ్యమైన విభాగానికి హెడ్ అయిన మీరు సింపుల్గా ఉంటే ఎలా? హేమా గ్రూప్స్ అనగానే హై లెవెల్లో ఊహిస్తారు. నాన్నగారే చెప్పారు తీసుకోమని. మిమ్మల్ని కలిసేందుకు పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది వస్తుంటారంట కదా. ఎదుటివారిని ఆకట్టుకునేది మన వస్త్రధారణే అనేసరికి మనసులో ఏమూలో చివుక్కుమన్నా ఆ మాటల్లోని నిజం అర్థమై మౌనం వహించక తప్పలేదు అతనికి. ఆ తర్వాత ఒక కుటుంబానికి కావలసిన అన్ని ఆమె కొంటుంటే అవి తనకేమోనని నేను ఇవన్నీ మెల్లగా కొనుక్కుంటాలేండి అన్నాడు శ్రీరామ్. అబ్బే, మీకు కాదండి, నా ఫ్రెండ్ రాణిని ఆమె భర్త అనుమానించి వదిలేశాడు. అది ఆత్మహత్య చేసుకోపోతే తిట్టి ఇక్కడికి తీసుకొచ్చి జాబ్ ఇప్పించాను. దానికోసమే ఇవన్నీను. ఇప్పుడు చూస్తున్నారుగా ఎలాంటి సెలెక్ట్ చేస్తున్నానో. మీరు తర్వాత ఇలా 4 రకాలు చూసి కొనుక్కుంటూ ఉండాలి అంది హేమ ముక్తాయింపుగా. అలాగే అన్నాడు శ్రీరామ్. పక్కనే హోటల్ ఉంది, తిని పెడితే ఓ పనైపోతుంది బాబు అని రాగయుక్తంగా ఆమె అనేసరికి అనుసరించక తప్పలేదు శ్రీరామ్కి. భోంచేశాక తిరిగి అతన్ని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయింది హేమ. అప్పుడు కానీ ఊపిరి పీల్చుకున్నట్లు కాలేదు అతనికి. అలా ఏ ఆడపిల్లతోనూ ఎప్పుడు వెళ్ళకపోవటం వల్లనేమో టెన్షన్ ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత హేమ గురించి ఆలోచించసాగాడు. ఈ అమ్మాయిది ఇంత జాలిగుండ ఏంటి? ఫ్రెండ్స్ కోసం అంత డబ్బు ఖర్చు చేయటం, ఆమె వెన్నంటి తోడుగా ఉండటం, ఇలాంటివి తను రేపు డబ్బు వచ్చినా చేయగలనా?
తమ ఆర్థిక పరిస్థితి వల్ల ప్రతిదీ ఆచితూచి ఖర్చు చేస్తుంటాను. ఇక దాన ధర్మాలకి ఆమెను దూరంలో ఉంటానాయే. హేమకు డబ్బంటే లెక్కలేదా, లేక నిజంగా మానవత్వమేనా? సాధారణంగా కనిపించే హేమకి అసాధారణమైన వ్యక్తిత్వం ఉంది అనుకున్నాడు. తన అకౌంట్లో డిపాజిట్ అయిన తన మొదటి నెల జీతాన్ని చూసుకునేసరికి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు శ్రీరామ్. ఆఫీసు నుంచి వస్తూ ఇంట్లోని వారికి బట్టలు, స్వీట్లు, పళ్ళు కొని అవన్నీ తీసుకొని ఆ రాత్రి బస్సు ఎక్కాడు. ఆ మర్నాడు ఆదివారం కావటం వల్ల రోజంతా ఉండి మళ్ళీ రాత్రికి రిటర్న్ కావచ్చు అనుకుంటూ. అకస్మాత్తుగా వచ్చిన శ్రీరామ్ని చూస్తూ అందరూ సంతోషంతో మునిగిపోయారు. తను తెచ్చిన బట్టల్ని పేరు పేరున అందించాడు. అబ్బో, ఈ మామయ్యని గుర్తుపెట్టుకొని తెచ్చావే, అయినా నువ్వు మాకన్నా చిన్నవాడివి, నాకు బట్టలు పెట్టడమేంట్రా అన్నాడు సాంబశివరావు ఓ పక్క ఆనందంతో మురుస్తూనే. లక్ష్మి ఆనందానికి అంతే లేదు. కొడుకు తెచ్చిన బట్టల్ని ఇరుగు పొరుగు వాళ్ళకి అపురూపంగా చూపించింది. అన్నయ్య, ఆ మెరూన్ డ్రెస్ మెటీరియల్ నాకా వదినకా అంది సుమ. మైథిలికి రంగు బాగా సూట్ అవుతుందని తీసుకున్నా అన్నాడు శ్రీరామ్. ఆ మాటలకు మైథిలి మనసు విచిత్రంగా పులకరించింది. బావ తన వంక చూసినట్లే అనిపించదు కానీ బాగానే గమనిస్తాడే అనుకుంది. మురిపెంగా తన పచ్చని మేని ఛాయను చూసుకుంటూ ఆ సంతోషంలో ఎప్పటికన్నా రుచిగా చికెన్ పలావ్ చేసింది. కూరలోనే నా వలపంతా కూరి పెట్టినానోయ్ బావా అన్నట్లు నీ ప్రేమంతా దిమ్మరించి ఈ పలావ్ చేశావా కోడలా అంది లక్ష్మి భోజనాలప్పుడు. పో అత్తయ్యా, సిగ్గుపడుతూ అంది మైథిలి. నేనెక్కడికి వెడతానే, అయితే గీతే ఆ 3 ముళ్ళు వేయించుకొని నువ్వే వాడితే వెళ్ళాలి గాని అంది లక్ష్మి ఆమె బుగ్గలను నిమురుతూ. తర్వాత అంతా కలిసి ఆనందంగా ఫోటో కూడా తీయించుకున్నారు. ఆ రాత్రంతా మధురోహాల్లో తేలిపోయింది మైథిలి. రోజులు గడుస్తున్న కొద్దీ తన శ్రద్ధాశక్తుల వల్ల రాఘవరావుకు చెప్పే పనులను అతి సులభంగా చేస్తూ ఆ పనులన్నింటి మీద పట్టు సాధించగలిగాడు శ్రీరామ్. అతని పనితీరు యశ్వంతరావుని, రాఘవరావులనే గాక మిగిలిన డైరెక్టర్లను ఎంతో ఆకట్టుకుంది. చురుకైన కుర్రాన్ని పంపించావమ్మా, అతను వచ్చాక నాకు చాలా పని తప్పింది. అన్నీ శ్రద్ధగా చూశాక గాని నా దగ్గరికి పంపడంటే నమ్ము, కళ్ళు మూసుకొని సంతకం పెట్టేయొచ్చు. అతనికి జీవితంలో ఎంతో సాధించాలన్న కసి, పట్టుదల ఉన్నాయి. చాలా పైకి వస్తాడు అంటూ అప్పుడప్పుడు శ్రీరామ్ని ప్రశంసించేవాడు యశ్వంతరావు. మీరు మెచ్చుకుంటున్నారంటే నిజంగానే శ్రీరామ్ అంతటి పనిమంతుడేనన్నమాట అనేది హేమ. తనకై తను ఏ ప్రోగ్రాం వేసి పిలిచినా సున్నితంగా తిరస్కరించే శ్రీరామ్ మీద కోపం వచ్చినా అది అట్టేసేపు నిలిచేది కాదు. పైగా పని పట్ల ఉన్న నిబద్ధతకు ముచ్చటేసేది కూడా. అతని స్థానంలోనే మరొకరెవరైనా ఉంటే తనని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించేవాళ్ళు. డబ్బున్న పిల్ల అంటే ఎన్ని వేషాలైనా వేసేవాళ్ళు. అలాంటివేమీ చేయకుండా తన పనేంటో అన్నట్లుండే శ్రీరామ్ మీద అభిమానంతో పాటు అనురాగము మొదలైన బయటపడనిచ్చేది కాదు హేమ. ఇంతలో ఓ రోజు యశ్వంతరావుకి మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చింది. హేమ చాలా కంగారు పడిపోయింది. ఆ కంగారులో ఆమెకు మొదటగా స్ఫురించింది శ్రీరామ్. వెంటనే అతనికి, ఆ తర్వాత డాక్టర్లకి ఫోన్ చేసింది. డాక్టర్ ఇంటికి వచ్చి యశ్వంతరావుని పరీక్షించి ట్రీట్మెంట్ ఇస్తూ కంపల్సరీ బెడ్ రెస్ట్ అవసరం, టెన్షన్లకు దూరంగా ఉండండి అని చెప్పాడు. నాన్న, మీరు ఇక ఆఫీస్కి వెళ్ళకండి, ముఖ్యమైనవి ఏమైనా ఉంటే మిగిలిన డైరెక్టర్లు చూసుకుంటారు. శ్రీరామ్ని ఎప్పటికప్పుడు మీకు రిపోర్ట్ చేయమనండి చాలు. అంతగా అయితే ఇప్పటికన్నా ఎక్కువగా నేను ఆ విషయాలను పట్టించుకుంటాను, మీరు ప్రశాంతంగా ఉండండి అంటూ ఖచ్చితంగా చెప్పేసింది హేమ. దాంతో 2-3 రోజులకు ఒకసారి శ్రీరామ్ ఇంటికి వచ్చి యశ్వంతరావుతో మాట్లాడి వెళ్తుండేవాడు. ఆఫీసు విషయాలు తప్ప అన్య విషయాల జోలికి వెళ్ళకపోవటం, అవకాశం దొరికిన హద్దును మీరకపోవటం, సంస్కారవంతమైన అతని ప్రవర్తన గమనిస్తున్న కొద్దీ యశ్వంతరావులో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. శ్రీరామ్ హేమల ప్రవర్తనలో అతిలేకపోవటంతో వారిద్దరి మనసుల్లో ఏముందో తెలుసుకోవటం ఎలా అన్న ఆలోచన తొలిచేయసాగింది యశ్వంతరావుని. అసలే ఒకసారి ప్రేమలో దెబ్బతిన్న హేమ పెళ్లి మాటనే ఎత్తనీయటం లేదు. ప్రేమ, పెళ్లి, హంబక్ అంటూ తోచిన సమాజ సేవ చేస్తూ ఇంచుమించు సన్యాసినిలా మారిపోయిన కూతుర్ని చూస్తే ఎంతో ఆవేదన కలుగుతుంది. అలాంటి హేమ ఇప్పుడు శ్రీరామ్ పట్ల సద్భావం కనపరచటం ఒకంత ఆశను చిగురింపు చేస్తుంది అతనిలో. హేమ మనసులో ఏముందో తెలుసుకోకుండా శ్రీరామ్ని కదిలించలేడు. అలాగని హేమని అడుగుదామంటే తనేమంటుందో. తనకి ఇలాంటి ఆలోచన కలిగిందని తెలిసి శ్రీరామ్ని దూరం చేస్తే ఓ సీనియర్ ఎంప్లాయీని దూరం చేసుకున్నట్లు అవుతుందాయే. నాన్న, టాబ్లెట్ వేసుకున్నారా అని అడుగుతుంటే జవాబు చెప్పరేంటి
అంతగా ఏం ఆలోచిస్తున్నారు? దేవుడి దయ వల్ల అన్నీ సవ్యంగానే నడుస్తున్నాయి కదా అని హేమ గట్టిగా అనేసరికి ఈ లోకంలోకి వచ్చాడు యశ్వంతరావు. ఆ వేసుకున్నానమ్మా అన్నాడు అతను. ఎందుకు నాన్న ఇవాళ దిగాలుగా కనిపిస్తున్నారు? మెల్లగా అతని చేతులు నిమురుతూ అడిగింది హేమ. నా దిగులంతా నీ గురించేనమ్మా. ఇప్పుడు నాకేమైందని? శేఖర్తో నేను చేసుకున్న బ్రేకప్ గురించి మీరు ఇంకా ఆలోచిస్తున్నట్లున్నారు. 2 ఏళ్ల పాటు నన్నెంతో అభిమానించి మీ డబ్బుతో లండన్ వెళ్ళి అక్కడ అందమైన మిలియనీర్తో ప్రేమలో పడి నన్ను నిర్లక్ష్యం చేస్తేనే కదా నేను ఆ నిర్ణయం తీసుకుంది. ఇంకా నయం, పెళ్ళి అయ్యాక అతని నిజరూపం తెలిసిందంటే మరింత బాధ కలిగేది. అయినా ఇప్పుడున్నప్పుడు శేఖర్ది చపల బుద్ధే. కేవలం నా వెనక ఉన్న ఆస్తిపాస్తులను చూసి నా వెంట పడ్డాడు. అందమైన అమ్మాయిలను కాదని నన్నే ఇష్టపడుతున్నాడేంటా అని అప్పుడే ఆలోచించవలసింది. పోనీలే, అలాంటి వాడి పాలపడకుండా ఆ దేవుడే కాపాడాడు అని మీరు అనుకున్నారు కదా అంది హేమ. తన గత ప్రేమాయణం గుర్తుకు రాగా. అవునమ్మా, ఆ దేవుడే నీకు రక్షగా ఉంటాడు. కానీ ఆ శేఖర్ వల్ల నీకు మగాళ్ళ మీద నమ్మకం పోయింది కదా, అదే బాధను కలిగిస్తోంది. ఎల్లకాలం నేను నీకు తోడుగా రక్షణగా ఉండలేను కదా. నిన్న సముద్రుడి చేతిలో పెట్టి కన్ను మూస్తే అదో తృప్తి. ఈ మధ్యకాలంలో అలాంటి సమర్థత శ్రీరాములో కనిపిస్తోందమ్మా అన్నాడు ఆమె వెంక చూస్తూ. మగాళ్ళంటేనే నమ్మకం పోయిన నాకు శ్రీరామ్ను చూశాక, అతనితో పరిచయం పెరిగాక అంతా శేఖర్ లాంటి వాళ్లే ఉండరన్న భావన మొదలైంది. కానీ ఇంకా కొంతకాలం నిశ్చితంగా పరిశీలించాక గాని నిర్ణయం తీసుకోలేను అంది హేమ. శ్రీరామ్ పట్ల హేమకి సద్భావం ఏర్పడటం అతనికి సంతోషాన్ని కలిగించింది. నిజమే, మరి కొంతకాలం వేచి చూస్తేనే మంచిది అనుకున్నాడు నిశ్చింతగా. తర్వాత యథాలాపంగా చెప్పినట్లుగా హేమ ప్రేమ గురించి, బ్రేకప్ గురించి చెప్పాడు శ్రీరామ్తో. 3 నెలలు గడిచిపోయాయి. 2 రోజులు లీవ్ కావాలన్నారట. ఎందుకో అడిగింది హేమ. నా ఫ్రెండ్ పెళ్ళి మా ఊళ్ళోనే, తప్పకుండా వెళ్ళాలి అన్నాడు శ్రీరామ్. అబ్బో, మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఆశ్చర్యం ప్రకటిస్తూ అంది హేమ. బదులుగా చిరునవ్వు నవ్వాడు అతడు. చెప్పరే, పెట్టించిందామె. అతనితో ఎలాగైనా మాట్లాడించాలని. వాడు చిన్ననాటి ఫ్రెండు, వెడితే మా వాళ్ళని కూడా చూసినట్లుంటుందని. సరే వెళ్ళిరండి, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది హేమ. సరే అనేసి వెళ్ళిపోతున్న అతని వంక చూస్తూ, ఏం మనిషో, చాలా ముఖ్యమైన విషయం అన్నా కించత్తు ఆసక్తి చూపించడేంటి అనుకుంది. బస్సు దిగి నడవసాగాడు శ్రీరామ్. పరిచితులు ఎదురై ప్రశ్నలేస్తుంటే జవాబులిస్తూ మారుతున్న ఊరిని గమనిస్తూ నడక వేగం పెంచాడు. ఎంతో ఆత్రంగా ఇల్లు చేరేసరికి తాళం కప్ప వెక్కిరించింది అతన్ని. ఒకేసారి అందరూ ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకుంటూ మైథిలి వాళ్ళ ఇంటి తలుపు తట్టాడు. పెరట్లో బట్టలు ఉతుకుతున్న మైథిలి వచ్చి తలుపు తీసి ఎదురుగా శ్రీరామ్ని చూస్తూనే తత్తరపడింది. గబాలన పైకి దోపిన చీరను కిందకు లాక్కుంటూ, రా బావా, లోపలికి రా అంది. తడిచిన వస్త్రాల్లో ఆమె వంపు సొంపులు కనువిందు చేస్తుంటే చూపు మరల్చుకుంటూ, అమ్మ వాళ్ళేరి అని అడిగాడు. మీ బాబాయ్ గారి అమ్మాయి పెళ్లి కదా, ఏలూరు వెళ్ళారు అంది మైథిలి. హుందాగా హీరోలా కనిపిస్తున్న అతన్ని అలాగే చూడాలన్న కోరికను అణుచుకుంటూ లోపలికి వెళ్లి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. మాటల అలికిడికి సాంబశివరావు నిద్ర లేచి ముందు గదిలోకి వచ్చాడు. 4 రోజుల క్రితమే ఫోన్ చేసి చెప్పాగాలుడు, అమ్మవాళ్ళు లేకపోతేనే మేం లేమా? మీ ఫ్రెండ్ రామం పెళ్లికి వచ్చావు కదూ, మమ్మల్ని పిలిచారులే, కలిసి వెడదాం అన్నాడు సాంబశివరావు. 10 నిమిషాల్లో వేడివేడి పకోడీలతో వచ్చింది మైథిలి. వాళ్ళిద్దరికి చిరో ప్లేట్ అందించింది. చూసావా, నేను చేసి పెట్టమని అడిగితే చేయదు, కానీ నీకోసం క్షణాల్లో ఎలా చేసుకొచ్చిందో అన్నాడు సాంబశివరావు నవ్వుతూ. అది కాదు బావా, నాన్నకు శనగపిండి అరగటం లేదు ఈ మధ్య, అది గమనించే తగ్గించాను, ఆరోగ్యం ముఖ్యం కదా అంది మైథిలి. చీరకట్టులో చక్కటి అంగ సౌష్ఠవంతో ఉన్న ఆమె వంక ఆరాధనగా చూసి కళ్ళు దించుకున్నాడు శ్రీరామ్. 3 రోజుల ముందే రామం రమ్మన్నాడు, కనీసం 1 రోజు ముందైనా వెళ్లకుంటే ఊరుకోడు. అక్కడికి వెళతాను అన్నాడు శ్రీరామ్. సరే వెడితే వెళ్ళావు, కానీ రాత్రి ఇక్కడికే వచ్చేయి, పెళ్ళింట్లో పడక ఇబ్బంది అవుతుంది అన్నాడు సాంబశివరావు. అలాగే మావయ్య అంటూ మరో అరగంట పాటు అతనితో మాట్లాడి రామం ఇంటికి కదిలాడు శ్రీరామ్. శ్రీరామ్ వెళ్ళగానే పాలేరు వచ్చి, అయ్యా, మన వీరేశం తాతకి గుండెల్లో నొప్పి వచ్చిందట, హాస్పిటల్కి మిమ్మల్ని తీసుకురమ్మని రవణ చెప్పాడు నాతో అంటూ సాంబశివరావును తీసుకువెళ్ళాడు.
అమ్మా, రావటానికి ఆలస్యం అవుతుందేమో, భయపడకుండా పడుకుంటావుగా, సాయంగా ఎదురింటి మా అమ్మని పిలుచుకో అంటూనే వెళ్ళాడు ఆయన. చూస్తుండగా చీకట్లు గమ్ముకొచ్చాయి. మా అమ్మకెందుకు శ్రమ అనుకుంటూ తలుపులు పెట్టేసి నిద్రకు ఉపక్రమించింది మైథిలి. కానీ నిద్రాదేవి కరుణించలేదు. సుమారు 2:30 అవుతుండగా తలుపు చప్పుడైంది. ఎవరు అడిగింది లోపల నుంచే. నేనే అన్న శ్రీరామ్ గొంతు వింటూ టక్కున లేచి తలుపు తీసింది. కొంచెం తేడాగా కనిపిస్తున్న శ్రీరామ్ను చూస్తూ, బావా, పక్క గదిలో మంచం వేశాను, అక్కడ పడుకో అంది మైథిలి కాస్త భయంగా. సరే ముద్దగా అంటూ తూలుతూ లోపలికి వెళ్ళాడు శ్రీరామ్. రామం సంగతి తెలిసిందే కావటంతో ఏ వంకన మందు కొడదామా అని చూస్తుంటారా వెధవలు. పెళ్ళిని మందు పార్టీ చేసుకున్నారులా ఉంది. మందు జోలికే పోని బావకి బలవంతంగా తాగించి ఉంటారు. మంచి వాళ్ళని చెడగొట్టడంలో గనులే అని వాళ్ళని తిట్టుకుంటూ వంటింట్లోకి వెళ్ళి మజ్జిగ చేసి తీసుకొచ్చింది. మంచం మీద అడ్డంగా పడిపోయిన శ్రీరామ్ని తట్టి లేపింది. బావా, బట్టలు మార్చుకొని ఈ లుంగీ కట్టుకో, అలాగే ముందు మజ్జిగ తాగి పడుకో అంది మైథిలి. శ్రీరామ్ మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచి చూశాడు. తన మీదుగా వంగిన మైథిలి పొడవాటి జడలోని మల్లెలు వెదజల్లుతున్న సుమధుర పరిమళం ఆమె శరీరం నుంచి వస్తున్న సువాసనలకు జతకట్టి అతడిలోని కోరికలను రెచ్చగొట్టాయి. అంతే, ఆమెను బలంగా వాటేసుకున్నాడు. పూల చెండులాగా ఆమె స్పర్శ అతడిలో లోకాలకు తీసుకుపోయింది. బలవంతంగా అణుచుకున్న కోరికలు ఒక్కసారిగా పడగ విప్పాయి. ఆమెను తనలోకి పొదుముకుంటూ ముద్దుల వర్షం కురిపించాడు. బావా, ఏంటిది, నన్ను వదిలిపెట్టు, భయంతో తోసేస్తూ అంది మైథిలి. అతని పట్టు వదలలేదు. ప్లీజ్ మైథిలి, కాదనుకు, ఎలాగూ కాబోయే భార్యాభర్తలమే కదా, అయితే మాత్రం ఈ తొందరపాటు మంచిది కాదు అతడిని విడిపించుకుంటూ అంది మైథిలి. ఆమె మెదడంతా శూన్యంగా మారిపోయిందా హఠాత్ సంఘటనకు. ఆమె పెరుగులాడుతున్న కొద్దీ శ్రీరామ్లో కాంక్ష ఉధృతమైంది. శ్వాస నిశ్వాసలు ఆమె చెంపల మీద మెడ మీద వెచ్చగా తాగుతుంటే మైథిలిలోన వివసత్వం మొదలైంది. పెనుగులాడే శక్తి తగ్గిపోసాగింది. ఆమెలో ప్రతిఘటన ఆగగానే శ్రీరామ్ చెలరేగిపోయాడు. ఆమెను కాంక్షగా తనలోకి పొదువుకున్నాడు. విపరీతమైన తలనొప్పితో పొద్దుటే మెలకు వచ్చింది శ్రీరామ్కి. తన చుట్టూ చేతులు వేసి ఆదమర్చి నిద్రపోతున్న మైథిలిని, చెదిరిన తన దుస్తులను చూసేసరికి రాత్రి జరిగిందంతా గుర్తొచ్చి టక్కున లేచాడు. మైథిలికి మెలకు వచ్చింది. జరిగిందంతా మళ్ళీ కళ్ళ ముందు కదలాడటంతో శరీరం వణికిపోయింది. తప్పు చేశానన్న భావంతో ఆమె కళ్ళ నుంచి నీళ్లు జలజల కారిపోయాయి భయాందోళనలతో. శ్రీరామ్ వంక చూసింది. భీతపూరి సారీ మైథిలి, గొనిగాడు శ్రీరామ్. బట్టలు సవరించుకొని పరుగున పెరట్లోకి వెళ్ళిపోయింది ఆమె. అరగంట పాటు తలపట్టుకొని కూర్చుండిపోయింది. ఎలా జరిగింది ఇది? తామిద్దరి నిగ్రహం ఏమైపోయింది అన్న ప్రశ్నలే తొలిచేయసాగాయి. ఇంతలో సాంబశివరావు లోపలికి వస్తూ, అమ్మ మైథిలి, తాతకి ఆపద తప్పింది. రాత్రంతా నిద్రలేదు హాస్పిటల్లో. కాస్త స్ట్రాంగ్గా టీ చేసి తీసుకురా అమ్మా అన్నాడు వంటింట్లోకి వినిపించేలా గట్టిగా. దాంతో యాత్రికంగా పనుల్లో లీనమైంది మైథిలి. శ్రీరామ్కి బయటికి రావటానికి మనస్కరించలేదు. పక్క గదిలోకి తెంగి చూసి, ఏంటయ్యా, ఇంకా నిద్ర లేవలేదు? 8ంటికేగా పెళ్ళి, లేచి స్నానం చేసి తయారవ్వు, ఇద్దరము కలిసి వెళదాం అన్నాడు సాంబశివరావు. ఇంతలో టీ తీసుకొచ్చి ఇచ్చింది మైథిలి. ఏంటమ్మా, ముఖమంతా అలా వడలిపోయింది? నా కోసం ఎదురు చూస్తూ రాత్రంతా నిద్రపోలేదా ఏంటి? కాస్త ఆదుర్దాగా అడిగాడు కూతుర్ని చూస్తూ. అబ్బే, అదేం లేదు, కాస్త తలనొప్పిగా ఉంది అంతే తడబడుతూ అంది మైథిలి తల వంచుకుంటూ. అయ్యో, తలనొప్పా? టాబ్లెట్ వేసుకోలేదా? జ్వరం కూడా ఉందా ఏంటో డాక్టర్ దగ్గరికి వెళదామా? కంగారుగా అడిగాడు ఆయన. తల్లి లేని పిల్లని ఎంతో అపురూపంగా చూసుకుంటాడు ఆయన. కంగారు పడుకున్నానా, టాబ్లెట్ వేసుకున్నాలే అంది మైథిలి. సాంబశివరావు టీ చప్పరిస్తూ, ఇదేంటమ్మా, టీలో చక్కెర వేయలేదు అన్నాడు. అయ్యో అలాగా, ఇలాగియ్యి, కలిపి తెస్తా అంటూ కప్పును తీసుకుంది. అవును, నువ్వు టీ తాగవుగా, చక్కెర లేదని చెప్పలేదేంటిరా అన్నాడు సాంబశివరావు. ఉలిక్కి పడ్డాడు శ్రీరామ్. ఏం జవాబు ఇవ్వాలో తోచలేదు. లేచి స్నానం చేయటానికి పెరట్లోకి వెళ్ళిపోయాడు. తయారయ్యాక మైథిలితో మాట్లాడాలని వెళ్ళాడు. ఎదురింటామె ఆమెతో మాట్లాడుతుండటం చూసి హాల్లోకి వచ్చేశాడు. ఇంతలో అతని ఫ్రెండ్స్ వచ్చేసరికి, నేను వెళ్తాను మావయ్య, మీరు తర్వాత రండి అన్నాడు శ్రీరామ్.
ఈలోగా బయటకు వచ్చింది మైథిలి. శ్రీరామ్ మైథిలి వంక చూశాడు. ఆమె చప్పున కళ్ళు దించేసుకుంది. దాంతో ఆమెలో ఏ భావాలు చెలరేగుతున్నాయో చూడలేకపోయాడు. వెళ్ళొస్తా మైథిలి అన్నాడు శ్రీరామ్. తలెత్తింది మైథిలి. ఆమె కళ్ళల్లో కోటి ప్రశ్నలు. సాయంత్రానికల్లా వచ్చేస్తాను అన్నాడు తడబాటుగా. సరేనన్నట్లు తలూపింది మైథిలి. అతను మెల్లగా కదిలాడు. తనలోని శక్తులన్నింటినీ వెంట తీసుకుపోతున్నట్లుగా నిష్ణానిగా ఫీల్ అయింది మైథిలి. ఆలోచనల అలజడికి ఒళ్ళు తూలినట్లయింది ఆమెకి. అరెరే, ఏమైందమ్మా? ఆదుర్దాగా అడిగాడు సాంబశివరావు. ఏం లేదు నాన్న, కాసేపు పడుకుంటాను అంటూ మరో మాటకు ఆస్కారం వేయకుండా గదిలోకి వెళ్ళిపోయింది మైథిలి. రాత్రంతా నిద్రపోకుండా ఎదురు చూస్తూ కూర్చుందేమో అనుకుంటూ నేనలా పొలం వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి కదిలాడు అతడు. ఆ పనులన్నీ అయ్యాక అటునుంచి అట్టే పెళ్లికి వెళ్ళొచ్చు అనుకుంటూ. తలుపులు మూసేసి మంచం మీద పడి వెక్కెక్కి ఏడ్చింది మైథిలి. చాలాసేపటి వరకు దుఃఖ తీవ్రత తగ్గాక కాస్త తేలికైందామె మనసు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఎపిసోడ్ ఆపేద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. స్టోరీ వింటున్న వాళ్ళు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.